అందరం బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుల సర్వశక్తిమంతుల కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన. వినిచిన వారికి చూచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభా, రక్షణ భాగ్యములు దయచే ప్రభా. నాయన ప్రభా, విని విడిచిపెట్టే వారిగా కాకుండా మా హృదయాలలో ఫలించుటకు సహాయం చే ప్రభా. గ్రహించే మనసు వినగలిగే చెవులు మాకు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నా ప్రార్థనలు నీ వాసాన్ని చేర్చుకొని వేసినామని బ్రతిమలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 1 తిమోతికి 6:12 చూద్దాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టుము, దాని పొందుటకు నీవు పిలువబడితివి, అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుదల ఒప్పుకొంటివి. అంటే మనము ఏమి పోరాటం చేయాలి? విశ్వాస సంబంధమైన పోరాటము చేయాలి, మంచి పోరాటము చేయాలి. నిత్య జీవం చేపట్టుటకు దాన్ని నిత్య జీవం చేపట్టుటకు దాన్ని పొందుటకు మనము ఏం చేయాలి? పిలవబడిన వారమే అనేక సాక్షుల ఎదుట మనము నిలవబడాలి, ఒప్పుకోవాలి. ఈ వాక్యములకు ఏమి బోధిస్తుందంటే లోకముతో పోరాడము అని అంటున్నాడు. పాపము శోధనలకు వ్యతిరేకంగా విశ్వాసంతో స్థిరంగా నిలబడని అంటున్నాడు. పరలోకపు బహుమతి మనకు గూర్చి నిత్య జీవమును దానిని గట్టిగా పట్టుకున్నాడు అంటున్నాడు. దేవుని పిలుపు, దేవుడు నిన్ను ఎన్నుకుంటున్నాడు, మనసాక్షిగా జీవించండి అంటున్నాడు. తిమోతికి 6:12 అంటున్నాడు. ఏమని? విశ్వాస సంబంధమైన పోరాడమంటున్నాడు. లోకముతో పోరాడమంటున్నాడు, పాపమును విడిచిపెట్టమని అంటున్నాడు, శోధనను విడిచిపెట్టమని అంటున్నాడు. వ్యతిరేకంగా విశ్వాసముతో పోరాడమని అంటున్నాడు. మంచి పోరాటము మన పరలోక బహుమతి కోసం నిత్య జీవమును చేరుటకు మనము గట్టిగా పట్టుకోమని అన్నాడు. దేవుడు ఎన్నుకున్నాడు, మనము సాక్షిగా జీవించాలి. అంతేగాని దేవుడు విశ్వాస సహితమైన పోరాటం లేకోకుండా మనలోని విశ్వాసం లేకుండా ఎంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే. మనం విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని ఎదుట మన నమ్మకమును కలిగి ఉండాలి. ప్రతిదీని కూడా దేవునికి సాధ్యము, నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని అన్నాడు. మనం నమ్మాలి. ఆయన నీ పాదములను ఎన్నడూను కూడా త్రొట్టిల్లిపోనివాడు నిన్ను కాపాడువాడు ఏం చేస్తాడు? కునుకడు, నిద్రపోడు అని అంటున్నాడు. మన పాదములను ఎప్పుడు కూడా అపాయకరములైన ఉండొచ్చు, శోధనకరముల నుంచి ఎక్కడైనా సరే ఉండొచ్చు, కానీ దేవుడు మనలను త్రొట్టిల్లపోనివ్వని అంటున్నాడు. ఆయన నిన్ను కాపాడుని అంటున్నాడు. మనలను కాపాడువాడు ఏం చేస్తాడు? కునుకడు, నిద్రపోడు అని అంటున్నాడు. నిత్యమును కూడా మనం ఏం చేయాలంటే దేవునికి భయపడదు. ఎందుకంటే మన కుటుంబాల కోసము మనము చాలా బాధపడుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. ఎందుకంటే నీ కుటుంబం కొరకు ఆలోచిస్తున్నాడు దేవుడే. నీ కుటుంబం కొరకు దేవుడు ఆలోచిస్తాడు. ఏ సమయం మంది ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు, ఏ సమయం మంది నిన్ను హెచ్చించాలో తగ్గించాలో దేవునికి తెలుసు. ఎందుకంటే నీ కుటుంబమును కూడా దేవుని చేతిలో ఉన్నారు. నీ కుటుంబం కూడా ఎప్పుడును కూడా ఆశీర్వదింపబడే కుటుంబంగానే ఉంటుంది. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కదా అని ఇష్టానుసారం కదా విశ్వాస సహితమైన పోరాడమని అంటున్నాడు. అంతేగాని ఈలోక సంబంధమైన పోరాడమని అంటలేదు, విశ్వాస సంబంధమైన పోరాడమని అంటున్నాడు. మనము ఎప్పుడూ కూడా మంచి పోరాడమంటున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కదని ఆయన సాక్షిగా నిలవబడమని అంటున్నాడు. ఎందుకంటే నీ కుటుంబం కొరకు అంతగా ఆలోచిస్తున్నావు కాబట్టి నీ కుటుంబము దేవుని చేతిలో భద్రంగానే ఉన్నది. ఎవరి చేతిలో భద్రంగా ఉన్నది? దేవుని చేతిలో భద్రంగా ఉన్నది. మన ధైర్యంగా ఉండాలి, మన ధైర్యం విడవకూడదు. ధైర్యంగా ఉండి దేవుడే నీకు మాట ఇస్తున్నాడు కదా, నిన్నును నీ పిల్లలను నేను అనాథంగా విడిచిపెట్టను అని అంటున్నాడు. ఆయనే మిమ్మల్ని పోషిస్తానంటున్నాడు. మీకు ఏది తక్కువ చేయడు, ఏది కూడా కొదువ చేయడు, ఏమీ కూడా దిగులు పడకూడదు. ఎందుకంటే మనలను కాపాడువాడు యెహోవాయే, నిత్య జీవమునకు మార్గమును నడిపించేవాడు కూడా యెహోవాయే. మన కుటుంబం కొరకు కానీ మనకు పిల్లల కోసం కానీ దేవునికి మనం అప్పగించుకుంటే దేవుడు ఏ సమయం అంది ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు. దేవుని సమస్తమును చూచుచున్నవాడు. దేవునికి చాటు మరుగైనది ఏదీ లేదు. దేవుని కన్నుకప్పి మనం కూడా ఏమీ కూడా చేయలేము. దేవునికి మనం ఏమిచ్చి కూడా రుణం తీర్చుకోలేము. ఎందుకంటే ఈ తరుణం చూడని వారు ఎంతోమంది ఉన్నారు, కానీ దేవుడు ఏమనంటున్నాడు? మీ పాదములను నేను త్రొట్టిల్లనియ్యను అని అంటున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు అంటున్నాడు కీర్తనలో 121:3. నిన్ను కాపాడువాడు
కునుకడు నిద్రపోడు నిత్యమును కూడా నీ వెంటే ఉంటున్నాడు. ఏ సమయం అంది ఏ శోధన వచ్చినా, ఏ వేదన వచ్చినా, ఏ కష్టం వచ్చినా సరే దేవుడు నిన్ను కాచి కాపాడుతానంటున్నాడు. ఏ సమయం అంది దేవుడు నిన్ను హెచ్చించాలని అనుకుంటున్నాడు, ఆ సమయం అందు దేవుడు హెచ్చిస్తాడు. కానీ అంతవరకు మనం ఏం కలిగి ఉండాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి, ఓపిక కలిగి ఉండాలి, సహనమును కలిగి ఉండాలి, దేవుని యందు మనం భయమును భక్తిని కలిగి ఉండాలి, విశ్వాస సహితమైన పోరాటమును పోరాడాలి. నిత్య జీవనంకు మనము వారసులం అవ్వాలనంటే దేవుని ఎదుట మనం సాష్టాంగపడి నమస్కారం చేసి ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా అనేకమైన శక్తులను పొందుకున్నారు, అనేకమైన దీవెనలను పొందుకున్నారు, అనేకమైన ఆశీర్వాదములు పొందుకున్నారు. ప్రార్థనే మూలము. మన కుటుంబమునకు ప్రార్థన మూలము. ప్రార్థన లేకపోతే ఏదీ లేదు. మనం ప్రార్థన లేకపోతే ఏది కూడా చేయలేము. మనం ఒక చెట్టుని పోతాం అనుకో, చెట్టుకి మనం నీరు పోయకపోతే ఎలా అయితే వాడిపోతుందో మన జీవితాలు కూడా అంతే. మన జీవితాలు కూడా అలాగే వాడిపోతాయి ప్రార్థన లేకపోతే. ప్రార్థన లేని జీవితం వ్యర్థము. ప్రార్థనే మనల్ని నడిపిస్తుంది, ప్రార్థనే మనల్ని ముందుకు నడిపిస్తుంది ఏ సమయం అందైనా సరే. కానీ నిరీక్షణను కలిగి ఉండాలి, సహనముతో కలిగి ఉండాలి. మన దేవుడు ఎప్పుడు హెచ్చిస్తాడు, దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వదిస్తాడు కూడా ఎవరికి కూడా తెలియదు. దేవుడు తలుచుకుంటే రెప్పపాటులో మనము ఆశీర్వదింపబడతాము. ఏ సమయమంతైనా సరే ఏ నిరీక్షణ కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కూడా త్రొట్టిల్లో పోకూడదు. ఆయన మన కుడి ప్రక్కన 10,000 మంది పడినను కూడా ఆయన మనలను త్రొట్టిల్లో పోనివ్వనని అంటున్నాడు. మన శత్రువులు మన వెంట వచ్చినా సరే దేవుడు చూసుకుంటాడు. యుద్ధము ఎవరిది? యెహోవాదే. యుద్ధమునకు మనము భయపడకూడదు. ఈ నిత్యమును కూడా యెహోవా యందు మనం ఏమి కలిగి ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన త్రోవలను నడుచువారందరూ కూడా ధన్యులని అంటున్నాడు. ఆయన త్రోవలను మనం విడిచిపెట్టకూడదు. ఆయన యందు మనం నిరీక్షణ కలిగి ఉండాలి, ఓపికతో సహనమును మనం కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా అబ్రహాము వలె విశ్వాసమును కలిగి ఉండాలి, ఎస్తేరు వలె ప్రార్థన చేయాలి, రూతు వలె అత్తగారి మాటలకు లోబడి ఎలా ఉన్నదో మనము కూడా దేవుని మాటకు అలాగే లోబడి ఉండాలి. మనం ఈ లోకపు వైపు కాదు, దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసి మనము దేవుడిచ్చే పందెములో ఓపికతో మనము ఎదురు చూడాలి. ఆయనను మనల్ని ఎప్పుడు కూడా పరీక్ష పెడుతూ ఉంటాడు. కానీ మన పరీక్ష దేవునికి తెలుసు. మనం దేవుడి పైనుండి అన్నీ చూస్తూ ఉంటున్నాడు. అన్నీ కూడా మనం ఒక చిన్న ఉదాహరణ చూసుకుందాం. ఒక ఆమె దేవుని సన్నిధికి వెళ్ళిందంట. దేవుని సన్నిధికి వెళ్తే వారం కూడా అందరూ కూడా మాట్లాడేస్తున్నారంట. అందరూ ఫోన్లు చూసుకుంటున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అందరూ కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్నారు. ఒకరోజు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అన్నదంట, పాస్టర్ గారు నేను రేపు నుంచి చర్చికి రానండి అని అన్నదంటే, ఏ అమ్మ ఎందుకని రావు అన్నాను. ఎవరి కాళ్ళే ఫోన్ చూసుకుంటున్నారు, ఎవరి కాళ్ళే మాట్లాడుకుంటున్నారు, ఎవరి కాళ్ళే వికల చేష్టలు చేస్తున్నారు, ఎవరి కాళ్ళే వాళ్ళ ఇష్టం వచ్చిన సారంగా ఉంటున్నారు. వాక్యము నాకు వినబడటం లేదు, వాక్యం నా హృదయంలో నాటుకోవట్లేదని. సరేమ్మా రావద్దులే అని అన్నారు. ఒక గ్లాసుతో నీళ్ళు ఇచ్చి అన్నారు, ఈ నీళ్లు ఒక్క చుక్క కూడా కింద పడుకోకుండా చచ్చి చుడిదేరుగా 3 రౌండ్లు వేసిరా అని అన్నారని. అని అంటే ఆమె అలాగే పాస్టర్ గారు అని ఒక్క చుక్క కూడా కింద పడుకోకుండా మొత్తం చర్చ్ అంతా కూడా తిరిగి 3 రౌండ్లు వేసుకుని వచ్చింది. పాస్టర్ గారు ఒక్క చుక్క కూడా కింద పడలేదు, ఇది కూడా చూసుకున్నాను. అదేంటమ్మా నీ ఎదురుకుండా ఇంతమంది ఉన్నారు జనము, ఇంతమంది ఇలా మాట్లాడుకుంటున్నారు, అయినా సరే నువ్వు ఎలాగ వచ్చి నీ నీళ్ళు ఒక్క చుక్క కూడా ఎలా పట్టుకుని వచ్చావు అని అంటే, నేను వాళ్ళందరినీ చూడలేదని ఒక గ్లాసును మాత్రమే చూశాను. నేను ఆ గ్లాసు నీళ్ళని పడిపోకోకుండా నడుచుకుంటాను. అలాగే దేవుని వాక్యము కూడా అలాగే వినాలి, దేవుని వాక్యం కూడా అలాగే చూడాలి. దేవుని వాక్యమును మాత్రమే అనుసరించి నడుచుకోవాలి. నీ చుట్టూ ఉన్న వాళ్ళని చూసి కాదు, దేవుని వాక్యము ఎలా అయితే చెప్తున్నారో పాస్టర్ గారు అలాగే వినాలి. దేవుని వాక్యం ఏం చెప్తున్నారు ఏంటంటే పాస్టర్ గారిని అనుసరించి నడుచుకుంటే ఎవరి మాటలు కూడా వినిపించవు, ఎవరిని కూడా నీకు కనిపించరు. నిజంగా అదే జరిగింది కదా. ఆమె పక్కవారు అందరినీ చూస్తుంది కాబట్టి వాళ్ళు మాట్లాడుకునేవి, వాళ్ళు చూసేవి కనిపించినాయి. కానీ చర్చ చుడిదిరిగా తిరిగితే ఎంతమంది జనం ఉంటారు, ఎంతమంది ఉంటారు, వాళ్ళందరినీ కూడా లెక్క చేయకుండా ఒక గ్లాసునే చూసింది. కాబట్టి ఆమె ఏం చేసింది, ఆ గ్లాసు నీళ్ళు అటు ఇటు తొనుకుపోకుండా ఒక్క చుక్క కూడా పడుకోకుండా తీసుకువచ్చింది. అలాగే మనం కూడా వాక్యము విని ఒక్క సొన్నైనను పొల్లైనను విడిచిపెట్టుకోకుండా మన హృదయంలో నాటుకుంటుంది. ఈ వాక్యము మనందరికీ తోడై ఉండును గాక. ప్రార్థించుకుందాం.
స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడా నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. వేవేలతో తలతో కొనియాడబడుచున్న దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. విరిగి నలిగిన మనసును దయచే, మారు మనసు దయచే, రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా సత్తువుల మిత్రులు దీవించిన ఆయన ప్రభా, ధనుకులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభా. చూచుచున్న వారికి వించిన వారికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఏసయానికి స్తోత్రాలు నాయన ప్రభా. నాయన ప్రభా, వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించినాను ప్రభు. నడు వయసులో ఉన్నవారిని, అంగక వైకల్యం కలిగించేవాటి వారిని, మోగవారిని, ప్రతి ఒక్క బిడని పేరు పేరు చెప్పున దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుచున్నారో వారి వాహనములతో సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాను ప్రభా. మెట్టెలు తత్తరలను నీ కృప నన్ను విడిచిపోదన్నావు నాయన ప్రభా. అదేవిధంగా ప్రభా, మేమేమైనాను ప్రభా తప్పిదములు చేసి ఉంటే క్షమించిన ఆయన ప్రభా. నాయన ప్రభా, హాస్పిటల్ అనేకమైన రోగములతో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఇతర దేశాల్లో పనిచేసుకుంటున్న వారికి ప్రభా శక్తిని, బలమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే, మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నేను ప్రభా. పని లేని వారికి పని దయచే ప్రభా. నేను పీసీసీలు వెలుచున్నారు, మెడికల్కి వెలుచున్నారు, సఫలతను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా నిదినాహారం నేడు మాకు దయచేయము. మా ఏడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. దుష్టు నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. ఆమేన్. చూచుచున్న వారికి, వినిచున్న వారికి, వాక్యము పైనను, నా కుటుంబము పైనను, ప్రవస్త్రాలలో ఉన్న వారి పైన సదాకాలము నీ కృప తోడయ్యుండును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.